హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మీరా కృష్ణప్రసాద్ రేపు నేను జరగబోయే నా ఇద్దరు పిల్లల పెళ్ళి అంటే గగన్ పెళ్ళికి, పూరి పెళ్ళికి వెళ్తాను అని అనడంతో మీరాకి చాలా జలస్ వస్తుంది. వాళ్ళ పెళ్ళికి మీరు ఎలా వెళ్తారో నేను చూస్తాను. వాళ్ళు ఎప్పటికీ సంతోషంగా ఉండకూడదు. ఎందుకంటే ఆ శారద పిల్లలు ఎప్పుడూ బాధపడుతూనే ఉండాలి. కృష్ణప్రసాద్ ఆ పెళ్ళికి వెళ్లకుండా ఉండాలి అంటే ఆ పెళ్ళి ఆగిపోవాలి. ఆ పెళ్ళి ఆగిపోవాలంటే గగన్ భూమిని అపార్థం చేసుకున్న విషయం గగన్కి తెలియాలి అని డిసైడ్ అయ్యి ఇంక వెంటనే మీరా అయితే గగన్ దగ్గరికి వెళ్ళడానికి ఫిక్స్ అయిపోతుంది. భూమి గురించి నిజం చెప్పడానికి, అపూర్వ నిజస్వరూపాన్ని బయట పెట్టడానికి. అదంతా చూస్తూ ఇదంతా వేసింది భూమినే కాబట్టి ప్లాన్ వేసింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. సో ఇంక వెంటనే అలా భూమి, దేవుడా ఎప్పుడు నువ్వు నా వెంటే ఉంటావు అనుకుంటాను అని పాపం అలా వాళ్ళ అమ్మ ఫోటో దగ్గరికి వెళ్తుంది. అమ్మ, నాకు నువ్వు చిన్నప్పుడు దూరం అయిపోయావు. నన్ను చచ్చిపోకుండా నేను సంతోషంగా ఉండేలా, అసలు ఈ జన్మని నేను తీసుకునేలా చేసిందే నాకు గగన్ బావ. అలాంటి గగన్ బావని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమ బావకి తెలిసేలా చెయ్యమ్మా అని చెప్పి పాపం భూమి అయితే చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది శోభాచంద్ర ఫోటో ముందు. ఇది ఇలా ఉండగా మీరా గగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గగన్కి వీడియోని చూపించి గగన్తో చెప్తుంది, నిజంగా నేను చాలా పెద్ద తప్పు చేశాను గగన్. పూరి, బిందు, శివాల పెళ్ళి ఆగిపోవడానికి కారణం నువ్వు భూమి అనుకుంటున్నావు, కానీ భూమి కాదు. దీనికి కారణం కేవలం మా అపూర్వ వదినే. కావాలంటే చూడు, ఇదే ఒరిజినల్ వీడియో అని ఒరిజినల్ వీడియోని చూపిస్తాడనమాట మీరా గగన్కి. ఒరిజినల్ వీడియో చూసిన గగన్ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. ఇంకా అలా చూస్తూ ఉండిపోయి కుప్ప కూలిపోతాడు. నేను చిన్నప్పటి నుండి భూమిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. నా సిరిమువ్వ అనుకున్నాను. తర్వాత తెలిసాక తన్ని గుండెల్లో పెట్టి చూసుకున్నాను. కానీ ఆ అపూర్వ లాంటి గుంట నక్క మాటలు విని నేను ఎందుకు తప్పు చేశాను అని చాలా అంటే చాలా పశ్చాత్తాపడతాడనమాట గగన్. పశ్చాత్తాపడి లేదు, భూమికి ఎలా అయినా నేను సారీ చెప్పాలి అని. చిన్నమ్మ, ఇంతకీ భూమి ఎక్కడుంది అని అడుగుతారు. భూమి మా ఇంట్లోనే ఉంది అని అనేసరికి అప్పుడే ఇంకా ఇంటికి బయలుదేరుతాడనమాట గగన్. కానీ ఇంటికి వెళ్ళేసరికి శరత్ చంద్ర ఉంటాడు. రేయ్, ఎందుకు వచ్చావురా మా ఇంటికి అని అడుగుతారు శరత్ చంద్ర. నేను భూమిని కలవడానికి వచ్చాను అని అంటారు. భూమి వెంటనే కిందకి వస్తుంది. ఇంకా అలా భూమి చూస్తూ ఉంటుందన్నమాట. భవ అని అంటుంది, చూడు, నా కూతుర్ని వద్దనుకొని వదిలేసావు కదా, ఇంకా ఎందుకు ఈ నాటకాలు? మళ్ళీ నా కూతుర్ని నడి రోడ్డులో వదిలేద్దామనుకుంటున్నావా అని అడుగుతారు. చూడండి, నేను అలా అనుకోవటం లేదు. నేను భూమి విషయంలో పొరపాటు చేశాను. నీ భార్య లాంటి గుంట నక్క మాటల్ని నేను నమ్మేశాను. కాబట్టి ఆ మాటలు నమ్మకుండా ఉండాలనే ఇప్పుడు మీకు నిజం వచ్చి చెప్తున్నాను. చిన్నమ్మ, నాకు మీరు వీడియో చూపించారు కదా, అదే ధైర్యంతో ఈ వీడియోని మీరు మీ అన్నయ్యకి కూడా చూపించండి అని అంటారు. ఏం మాట్లాడుతున్నాడు మీరా ఈ గగన్? ఏ వీడియో అతనికి చూపించావు అని అడుగుతారు. ఇంక వెంటనే అంటే అన్నయ్య భూమి ఇంట్లో ఉండడానికి కారణం అని చెప్పి ఆ వీడియోనైతే చూపిస్తుంది. ఒక్కసారిగా ఆ వీడియో చూసి షాక్లో ఉండిపోతారనమాట శరత్ చంద్ర. అంటే ఇది నిజమా? గగన్ భూమిని అపార్థం చేసుకోవడానికి కారణం భూమి కాదు, గగన్ మూర్ఖత్వం కూడా కాదు, అపూర్వ కుళ్ళు బుద్ధి. అపూర్వ ఎలా అయినా పూరికి శివకి పెళ్ళి జరగకుండా బిందుకి శివకి పెళ్ళి జరగాలి కాబట్టి భూమి జీవితాన్ని నాశనం చేసింది అని తెలుసుకొని కోపంతో రగిలిపోతాడు శరత్చంద్ర. అపూర్వ అని గట్టిగా పిలుస్తారు. ఇంక వెంటనే అపూర్వ గడగడ వణికిపోతూ ఉంటుంది. ఇంకా అలా దగ్గరికి వస్తుంది అనమాట అపూర్వ. ఏంటి బావా అని అనేసరికి అపూర్వ చెంపని పగల కొడతారు శరత్చంద్ర. ఒక్కసారిగా ఇంకా గగన్ అలా చూస్తూ ఉంటాడనమాట అపూర్వ వైపు. ఇంకా భూమి కూడా బాగా తిక్క కుదిరింది అన్నట్లు చూస్తుంది. బావా, ఏంటి బావా, నువ్వు నమ్ముతున్నావా? అయినా ఈ వీడియో ఉంది కరెక్టే, కానీ ఆ వీడియోని నేనే అలా ఎడిట్ చేశానని ఎక్కడైనా ఉందా? మీరా కూడా ఈ విషయం తెలీదు. మీరా నేనని అనుకుంది బావా అని అంటుంది. ఇంకా మీరా ఏమో సైలెంట్గా ఉంటుందన్నమాట. అప్పుడే ఏది ఏమైనా
ఇది నువ్వే చేసావని అంత మీరా నిక్కచ్చిగా చెప్పింది అంటే అది నిజమే అయి ఉంటుంది. నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు, ఇది చాలా పెద్ద తప్పు అని చెప్పి గట్టిగా చెప్తుంది. ఇంకా గట్టిగా శరత్చంద్ర చెప్పేసరికి భూమి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూడ పూర్వ, నువ్వు చేసిన తప్పుకి పరిహారంగా నువ్వు భూమి గగన్లని నీ చేత్తోనే కలిపి వాళ్ళ ఇంటికి పంపించు అని అంటారు. రే గగన్, ఎంతైనా నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకున్న భర్తవి. మీరిద్దరూ సంతోషంగా ఉంటే నాకు అంతకు మించి ఏమీ అక్కర్లేదు. ఇంకా అపూర్వ భూమి చేయి తీసుకువెళ్ళి గగన్ చేతిలో పెడుతుంది. అలా ఏ చేత్తో అయితే విడతీసిందో అపూర్వ అదే చేత్తో కలిపిస్తాడనమాట ఆ దేవుడు. ఇంకా వెంటనే శరత్చంద్ర, రే గగన్, ఇంకొకసారి నా కూతుర్ని అపార్థం చేసుకున్నావని తెలిసిందో చూడు భూమి, నీ మాట కూడా విన్ను, ఇద్దరిని చంపేస్తా, పోండి అని అంటారు. ఇంకా వెంటనే అలా వెళ్ళిపోతారనమాట గగన్ అండ్ భూమి. ఇంకా గగన్ భూమి దగ్గరికి వచ్చి భూమి చేతులు పట్టుకొని, ఐఎమ్ సో సారీ భూమి, నేను నిన్ను ఎంత తప్పుగా అపార్థం చేసుకున్నాను అంటే, ఇలా ఏ ప్రేమికుడు ఏ భర్త ఏ భార్యని అపార్థం చేసుకోడు. నువ్వు ఎంత ఓపికతో వేచి ఉన్నావంటే అది నేను చెప్పలేను. నీ రుణాన్ని నీ ప్రేమని నేను వచ్చే జన్మలో కూడా ఇవ్వలేనేమో భూమి, ఇవ్వలేనేమో అని కారులో కూర్చోబెట్టుకొని భూమి చేతులు పట్టుకొని సారీ చెప్తారు మనస్ఫూర్తిగా గగన్. బావా, నువ్వు ఇప్పుడే కాదు ఎప్పుడు అపార్థం చేసుకున్నా నిన్ను నేను మాత్రం ఎప్పటికీ అపార్థం చేసుకోను. ఎందుకంటే నీపై నాకు అంతటి నమ్మకం ఉంది కాబట్టి అని పాపం భూమి అంటుంది. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ మై లైఫ్ భూమి అని భూమిని హక్ చేసుకొని ఇంటికైతే తీసుకువెళ్తారు గగన్. ఇది ఇలా ఉండగా తార అండ్ ధ్రువ ఇద్దరు పెళ్లిపీటలపై వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా పూరి అలా చూస్తూ ఉంటుంది. ఎంతైనా ధ్రువతో పెళ్లి చేసుకోవాలి అన్న పూరికి గగన్ తను ఎంత బాధపడుతున్నాడో అదంతా గుర్తు చేసుకుంటుంది. ఇంకా తార ఏమో, ఏంటన్నయ్య ఇంకా రావటం లేదు గగన్ అని చూస్తూ ఉంటుంది. వెంటనే పక్కకైతే తీసుకువెళ్తారనమాట గగన్ కోసం మాట్లాడడానికి తార ధ్రువ. ఇంకా ధ్రువ పక్కకు వెళ్తాడు, ఫోన్ చేస్తూ ఉంటాడు. ఏమోమ్మా, హ్యాండ్ ఇచ్చాడేమో అనిపిస్తుంది అని అంటారు. అన్నయ్య, హ్యాండ్ ఇస్తే నువ్వు ఆ పూరిని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. నేనెందుకు చేసుకుంటానమ్మా, చూడు నేను ఎప్పుడూ ఆలోచించేది నీకోసమే. నువ్వా గగన్ని ప్రేమించావు కాబట్టే నేను ఆ పూరిని, అసలు నాకు ఆ పూరి అంటే కొంచెం కూడా ఇష్టం కానీ ఏమీ లేదు, ఆ పూరిని పెళ్లి చేసుకుంటాను అన్నాను. కానీ ఆ పూరి గురించి నేను ఎంత ఆలోచించాలి అన్నా ఆలోచించలేకపోతున్నాను. పూరి నా జీవితంలో ఉండేది ఒక్కప్పుడు మాత్రమే, గగన్ నీ జీవితంలో ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళని నేను ఉండనివ్వను అని చెప్పి చాలా గట్టిగా చెప్తారు. ఆ మాటలన్నీ వినేస్తుంది పూరి. ఒక్కసారిగా ధ్రువ అని గట్టిగా అరుస్తుంది. ఇంకా ధ్రువ అక్కడికి వస్తాడు. పూరి అని అంటారు. ఏంటి అంటే, మీరు మాపై ప్రేమతో కాదనమాట, మీ చెల్లెలేమో మా అన్నయ్యపై పంతంతో, నువ్వేమో నీ చెల్లెల కోసం నన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారనమాట అని అంటారు. అవును, ఎలా అయితే మీ అన్నయ్య నీ కోసం నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడో నేను అలాగే అనుకున్నాను, అందులో తప్పేంటి అని అంటారు. ఒక్కసారిగా ఇంకా పూరికి మీలాంటి వాడిని ఇష్టపడ్డాను చూడు, అది నాది తప్పు. అయినా మా అన్నయ్య జీవితాన్ని నేను నాశనం చేయాలి అనుకోవటం లేదు, నేను వెళ్తున్నాను అనేలోపు తార పూరి చేయి గట్టిగా పట్టుకుంటుంది. అన్నయ్య చూడన్నయ్య వెళ్ళిపోతుంది, తను బంగారు గుడ్లు పెట్టే బాతు. గగన్ మనకి తల వంచాలి అంటే ఈ పూరి మన దగ్గరే ఉండాలన్నయ్య అని అంటుంది. ఇంకా వెంటనే పూరి, ఏయ్ తారా నా చెయ్యి వదిలేనంటారు. చెయ్యి పట్టుకుంది కిడ్నాప్ చేయడానికి, వదిలిపెట్టడానికి కాదు అని ఇంకా రౌడీలను పిలిపించి తార అయితే పూరిని కిడ్నాప్ చేయిస్తుంది. ఇంకా పూరి నన్ను వదలండి అంటున్నా సరే, మీ అన్నయ్య నా మెల్లో తాళి కట్టాడనుకో అప్పుడు వదిలేస్తా, మా అన్నయ్య మీ మెల్లో తాళి కడతాడు, లేదు అంటే మాత్రం ఇదిగో నిన్ను చంపేస్తా అని చెప్పి నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు, నా వల్లే నా చెల్లెలు చచ్చిపోయింది అని మీ అన్నయ్య అనుక్షణం కుమిలి ఏడ్చేలా చేస్తా అని ఒక సైకోటిక్గా మారిపోతుంది తారా. ఇది ఇలా ఉండగా గగన్ భూమిని ఇంటికి తీసుకొస్తాడు. ఇంకా శారద అయితే ఎంతో హ్యాపీగా, నాన్న గగన్
నువ్వు నువ్వు భూమిని ఇంటికి తీసుకొచ్చేసావు కదా అని అంటారు. అవును, ఇంటికి తీసుకువచ్చేశాను, కానీ నాన్న గగన్ అని ఏడుస్తుంది శారద. అమ్మా, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు గగన్. నాన్న, పూరిని కిడ్నాప్ చేశారా అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. వెంటనే, ఏంటి, పూరిని కిడ్నాప్ చేశారా? అమ్మా, నువ్వేం కంగారు పడద్దు, నేను అన్నాను కదా, నేను తీసుకొస్తాను తన్ని, నువ్వు అసలు కంగారు పడద్దని చెప్పి ఇంకా వెంటనే అలా గగన్ అయితే బయలుదేరుతాడనమాట. హీరోనే పూరి కోసం, తన చెల్లెల కోసం. సో ఇంకా అలా తారా, ఏయ్, మీ అన్నయ్య వచ్చి నా మెళ్ళో తాళి కట్టాలని చెప్పాను కదా, ఇంకా ఎందుకు ఇవన్నీ, చెప్పు, ఓకేనా అని చెప్పి ఇంకా అలా గగన్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని చూస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే గగన్ డోర్ బద్దలు కొట్టుకొని వస్తాడు. ధ్రువ కాలర్ పట్టుకుంటాడు. ఎంత ధైర్యం రా నీకు, నా చెల్లెల్ని కిడ్నాప్ చేస్తారా మీరని చెప్పి ఉగ్ర రూపాన్ని దాలుస్తాడనమాట గగన్. ఇంకా గగన్ చేతిలో ఆ రౌడీలందరూ ఫుల్గా టప్ప 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 కొడతాడు. పూరి కట్లు విప్పేస్తాడు. అదే టైంకి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ తారా ఉంటుంది. తారా చేతిలో గన్ అయితే ఉంటుంది. ఏంటి, నేను వదిలేస్తాననుకుంటున్నావా? వదిలేయగలనని అనుకుంటున్నావా? నీ మాటలు విని నిన్ను ప్రేమించి నేను మోసపోయాను. అయినా నా మెళ్ళో నువ్వు తాళి కట్టు, అదే నేను నీకు ఇచ్చే ఒక పెద్ద ఆపర్చునిటీ, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు అనేసరికి ఇంకా వెంటనే ధ్రువ దగ్గరికి వస్తాడు. ధ్రువ దగ్గరికి వచ్చి, చూడండి ధ్రువ, జరిగింది తప్పే. ఒక ఆడపిల్ల మనసులో ఆశలు కురిపించాను. నా చెల్లెలి భవిష్యత్తు కోసం మీ చెల్లెలి విషయంలో నేను తప్పుగానే ప్రవర్తించాను, కరెక్టే. కానీ ఇప్పుడు నేను తన్ని పెళ్లి చేసుకోలేను. నేను ఒక మంచి సంబంధాన్ని చూసి తనకి పెళ్లి చేస్తాను. మీరు ఆ విషయంలో ఏమి అనేసరికి, అంటే ఏమనుకుంటున్నావు, నా చెల్లెలు ఒక మామూలు ఏది పడితే అది ఎవరు పడితే వాళ్ళని పెళ్లి చేసుకొని దులుపుకొని వెళ్ళిపోయే టైప్ అని అనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు? చూడు, నేను ఏం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా తాళి కడతావా లేదా అనేసరికి ఇంకా భూమి అలా వస్తుంది. చూడండి, మీరు మా బావ ప్రాణాలు తీయాలనుకుంటే ముందు నా ప్రాణాలు తీయాలి. నా ప్రాణాలు తీసే దమ్ము మీకుందా అని అడుగుతారు. ఇంకా వెంటనే అలా పాపం భూమి అయితే చూస్తూ ఉంటుందన్నమాట. భూమి చాలా కాన్ఫిడెంట్గా. గగనేమో భూమి అని అంటాడు, బావా ప్లీజ్ నన్ను మాట్లాడనివ్వు. నేను మాట్లాడుతుంది కరెక్టో కాదో వాళ్ళకే అర్థమవుతుంది. చెప్పండి, మీకోసం మా జంట ప్రాణాలు తీస్తారా? తీయాలి అంటే ముందు నేనే చచ్చిపోతాను అని దగ్గరికి వచ్చేసరికి ఇంకక్కడికి పోలీసులు అయితే వస్తారు. ఒక్కసారిగా ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట గగన్. ఇంక పోలీస్ వచ్చి పూరిని విడిపించి, లైక్ పూరిని వాళ్ళు కిడ్నాప్ చేశారనే కేసు కింద అరెస్ట్ చేస్తారు ధ్రువాని. ఇంకా ధ్రువ అలా జైలుకి అయితే వెళ్తాడు. ఇంకా ధ్రువ జైలుకి వెళ్ళడంతో చాలా అంటే చాలా కృంగిపోతూ ఉంటుంది తార. ఇంకా బయటికి వచ్చేస్తారు పూరి, భూమి, గగన్. ఇంకా పూరి వెంటనే భూమి దగ్గరికి వచ్చి భూమి కాళ్ళపై పడుతుంది. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఏ పూరి, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. లేదు, నేను నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను భూమి. అది ఎంత పెద్ద తప్పు అంటే నేను ఎప్పటికీ సరిదిద్దుకోలేని తప్పు. మా అన్నయ్య నీ విషయంలో చాలా చాలా అపార్థం చేసుకున్నాడు. ఒకవైపు నేనే చెప్పాలి, కానీ నేను చెప్పకుండా నేను కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను. నిన్ను బాధ పెట్టాను. నన్ను క్షమించు భూమి అని భూమి చేతులు పట్టుకుంటుంది. పూరి, నువ్వు నా మరదలివి పూరి, ఏం పర్లేదు, నేనున్నాను కదా. నేను ఇంకెప్పటికీ మిమ్మల్ని హ్యాపీగా చూసుకుంటాను. అది నా బాధ్యత, రా అని చెప్పి ఇంకా అలా ఎంతో హ్యాపీగా అయితే బయలుదేరుతారు. ఇంకా బయలుదేరి వెళ్తారు. అదంతా చూస్తూ ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు గగన్. అలా పూరిని సేవ్ చేసి గగన్, భూమి ఇంటికైతే తీసుకొని వస్తారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.